మీ అమ్మగారిని కొట్టడానికి కారణం ఏంటి? ఓకే. పిల్లల్ని అయితే పట్టించుకోవట్లేదు. అమ్మవారు వచ్చి కొట్టిందని అంటున్నారు అంతే. సడన్ గా అమ్మవారు రావడానికి రీజన్ ఏంటి? ఏమైనా పూజలు నాకు పునస్కారాలు పెళ్ళైన కాడి నుంచి ఇప్పటి వరకు అమ్మవారే రాలేదు అసలు ఆమెకి. సో కొట్టాలి అనే ఆలోచన ఉంటే అమ్మవారు రావాలి అనేది ఒక ఆటోమేటిక్ గా అమ్మవారు సడన్ గా ఎందుకు వచ్చారని ఎప్పుడు ఎట్లా ఉంటాయి అవేవో సౌండ్లు పూజలకి వెళ్ళినప్పుడు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎమోషన్ సౌండ్లు వస్తాయి, లేదా ఈవిడ ఓ విపరీతమైన పూజలు చేస్తుంటే స్నానం వచ్చిందా? చేయలేదు మేడం, 3వ రోజు అయిపోయింది, స్నానం కూడా చేయలేదు, ఇల్లు కడుక్కోలేదు, ఎట్లా వస్తారు ఆ మేడం? టైంలో అమ్మవారు వచ్చింది. మీతో ఉన్నప్పుడు ఎప్పుడు అమ్మవారు రాలేదు ఆవిడకి? అసలు ఎప్పుడు రాలేదు సార్, ఈ 15 నెలల నుంచి ఒక్కసారి మీ కూడా అమ్మని నేను చూడలేదు. కొట్టడానికి వచ్చినట్టున్నారు. ఆ, అయితే తర్వాత రోజు 3 ప్రశ్నలు. ఒకటి, ఈ అమ్మాయి తెలివైన అమ్మాయినా? అంటే అంటే ఎక్కువగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా. నేను నా పెళ్ళైనాక చదివించాను కూడా. ఏం చదువుకుంది? తను ఇంటర్ వరకు చదువుకుంది, నా పెళ్ళయ్యాక నేను డిగ్రీ నుంచి చదివించాను. ఓపెన్ యూనివర్సిటీలో, అంబేద్కర్ యూనివర్సిటీలో చదివించాను. ఇంకా అది ఒకటి. సో చదువు మీద విపరీతమైన interest. విపరీతమైన ప్రేమ. వంట వార్పు అనేటటువంటి అలవాట్లు ఉన్నాయా? పనితనం అనేది వచ్చా? వాళ్ళ అమ్మ నేర్పించి పంపించిందా పెళ్ళైన కొత్తలో? వంట చేస్తుంది. పెళ్ళైనప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత? 23. వంట చేస్తుంది కానీ శుభ్రం ఉండదు. శుభ్రం ఉండదు, ఏదో అలా చేసేయడం. మూడోది, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అమ్మాయికి? బక్కగా ఉంటుందా, లావుగా ఉంటుందా, healthy గా ఉంటుందా? ఇదొకటి అడిగారు సార్. అయితే నా మ్యారేజ్కి ముందు తనని పాము గరిచిందట. అంటే ఎప్పుడో 5 years కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, నా మ్యారేజ్కి ముందు జరిగింది అది. పాము గరిచిందంట, రక్తపింజరి. ఆమెకి బ్రెయిన్కి ఎక్కేసి సీరియస్ స్టేజ్లోకి వెళ్ళిందట. అలాంటి ఆమె బతికింది. అయితే నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ పాము తాలూకా విషయం ఏమన్నా మైండ్ లో ఇంకా కొంచెం ఉండిపోయిందేమో, అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిస్తుందేమో. డాక్టర్ ఎంబీబీఎస్ అన్ని రకాలు నువ్వు చదివేసినట్టున్నావు. నేను ఆమెతో అనను మేడం, నా మనసులో నేను అనుకుంటాను అంతే. వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఏ కారణం చేత ఈ అమ్మాయిల పిచ్చిదానిలో ప్రవర్తిస్తుంది? పిల్లల్ని ఇక్కడ వదిలేయటం ఏంటి? 4-5 సార్లు వెళ్ళిపోవటం ఏంటి? కారణాలు ఎత్తుక్కోవటం ఏంటి? మీరందరూ విషం పెట్టి చంపేస్తారంటే ఇవన్నీ వింటూ ఉంటే కనుక నిజంగా పాము గరిచిందేమో అనిపిస్తుంది. అత్తగారు పోరు లేదు, నా నాకు ఆడ చెల్లెలు వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ పోరు లేదు. మరిది ఇక్కడికి వచ్చి ఇది చేసేవాడు కాదు. ఏం చదువుకుంది? మొత్తంగా ఏం చదువుకోవడం కంప్లీట్ చేసింది మీ వైఫ్? అది కూడా స్టెప్పులుగా. అదే ఆ స్టెప్పులు గానీ బాగా ఇంట్రెస్ట్ అన్నావు కదా. పొగరు అంటే ఇట్లా నా పట్ల ఇలా బిహేవ్ చేస్తుందని మధ్యలో స్టాప్ చేశాను చదువు. కాదండి, ఒక విషయం, ఇదంతా మీ వర్షంలో మీరు మీ ఆవిడని చూసిందంతా మనం చెప్తున్నారు. ఆవిడ మీ గురించి ఏమనుకుంటుంది అనేది ఒక్కసారి కూడా చెప్పలేదు. అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు, ఇష్టం లేకపోతే ఫస్ట్ పిల్లాడు, సెకండ్ పిల్లాడు, నెక్స్ట్ ఇది. ఇన్నేళ్ళు ఎందుకు కాపురం చేస్తుంది ఆవిడ? ఎప్పుడన్నా కొట్టారా? మీకు కోపం ఎక్కువ? మీరు నిజంగా మీరేం చేశారు అనేది కూడా చెప్పండి. డ్రింక్ అలవాటు ఉంది కానీ హెవీగా లేదు సార్. ఎప్పుడన్నా నా పని లైట్ గా ఉన్నప్పుడన్నా వేసారా? లేదు సార్, అంత తనని మరీ ఇబ్బంది పెట్టి అంత ఇదిగా నేను కొట్టాను. చిన్నగా ఈ వీప్ మీద ఇట్లా అనటమో, లేకపోతే చెమ్మ ఇట్లా అనడం. వేరే గర్ల్ ఫ్రెండ్స్ బైకుల మీద, మెకానిక్ కదా, బైకుల మీద ఎక్కించుకోవటాలు అలా వ్యవహారాలు అలాంటివి లేవు సార్. నా మ్యారేజ్ కి ముందు ఇక్కడ ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే, నా మ్యారేజ్ కి ముందు నేను మా రిలేషన్స్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను చిన్నప్పటి నుంచి. అయితే ఆ అమ్మాయి, మేము అందరం ఎంగేజ్మెంట్ అయింది, అంతా అయింది. అయితే వాళ్ళ నాన్న మా నాన్న కొన్ని మాటలు అనుకోవడం వల్ల. ఈ పెళ్లికి ముందు ఎంతకాలం క్రితం మీకు ఎంగేజ్మెంట్ అయింది? ఒక 2 years 3 years ముందు. ఆ అమ్మాయి అంటే బాగా ఇష్టం మీకు? అప్పుడు ఇష్టం సార్. మా నాన్నని పెద్దల వైర్యం వల్ల ఎంగేజ్మెంట్ కట్ అయిపోయింది అంతేనా? అంటే మా నాన్నని కొంచెం వేరే విధంగా మాట్లాడారు. అవి నేను తట్టుకోలేక క్షమాపణ చెప్పండి చేసుకుంటాం అన్నాము. వాళ్ళు వద్దన్నారు. సరే, అది అక్కడితో వదిలేసాం, అయిపోయింది. ఇక వాళ్ళని టచ్ చేయడం కానీ, ఆ పిల్లకి ఎప్పుడన్నా ఫోన్ చేయడం కానీ, మాట్లాడడం కానీ. ఎందుకు చెప్పారు ఆ పాయింట్ మాకు? అంటే ఆ పిల్ల మీకు ఏమన్నా చెప్తే నేను తప్పు చేసిన అవ్వకూడదు కదా సార్. వెరీ గుడ్, ఓకే. సో యూ వాంట్ టు బి ఆనెస్ట్. అట్లా ఆమె నా గురించి చెప్తే తప్పుగా. అంటే మీ వైఫ్ కి తెలుసా మీకు అంతకుముందు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది? ఆమెకి చెప్పి ఆమెతోనే మా ఎంగేజ్మెంట్ ఫోటోలన్నీ నేను ఆమెతోటే నీళ్ళలో చెరువులో పడేసాను. ఎందుకు 2 years ఎందుకు దాచుకున్నావు? అప్పుడు ఏమో వాళ్ళు వస్తారేమో, మళ్ళీ క్షమాపణ చెప్తారేమో. అంటే ఈ అమ్మాయి వచ్చినాక తీసుకెళ్లి కాలంలో వెయిట్ చేసాము. ఏదో అమ్మాయి కోసం, ఆ అమ్మాయి కోసం అప్పుడు వెయిట్ చేసాం, కానీ వాళ్ళు రాలేదు. ఈ లోపు ఈ సంబంధం వచ్చింది, వచ్చింది, కూరింది. ఈ బీరువాలో మాకు ఈ ఫోటోలు ఉన్నాయని మేము మర్చిపోయాం. ఇక నీ మనసులో అయితే అమ్మాయికి ఏ స్థానం లేదు సార్. లవ్ చేసిన అమ్మాయి, పెద్దలు చేసిన ఈ అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్యన నీకు కాన్స్టెంట్ గా ఒక కంపారిజన్ అయితే వచ్చి ఉంటుంది కదా. ఆ అమ్మాయి కొద్దిగా జెన్యున్ గా ఉంటాము, కొద్దిగా పనితనం ఉంటాము, మీకు ఉండేటటువంటి మర్యాద ఇవ్వటము, ఏది మీరు ప్రేమించినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి అయితే ఎప్పుడు చూసినా మంచం మీద ఉంటాము, తూ అన్నా కూడా వాళ్ళ అమ్మాయిల ఇంటికి పారిపోవటం, బాధ్యత లేకపోవటం. ఈ కాంట్రాస్ట్ అయితే మొదటి నుంచి మీకు కనిపించింది కదా. ఆ అమ్మాయితో మీ ప్రయాణం ఎంతకాలం లవ్ స్టోరీలో? పెళ్ళి అయ్యాక కంటిన్యూ అయిందని నేను అనట్లేదు. పెళ్లికి ముందు 2 years బిఫోర్ మీ ఈ మ్యారేజ్ కి ముందు 4-5 years అప్పుడు స్ట్రాంగ్ రిలేషన్షిప్. 4-5 years. కానీ తను ఎక్కడున్నా బాగుండాలన్న ఉద్దేశంతో నేను రిలేషన్ అయిపోయింది. 2 మగ పిల్లలు ఆమెకు కూడా. ఎప్పుడు కూడా ఆమెను మేము అట్లా కదపడం కానీ, ఫోన్ చేయడం కానీ ఎలాంటి ఇది లేదు. ఈ పట్టు ఎందుకు వెళ్ళిపోయింది ఈ అమ్మాయి?
ఈసారి ఎందుకు వెళ్ళింది? ఈసారి ఎందుకు వెళ్ళిపోయిందంటే ఎంతకాలం అయింది వెళ్ళిపోయి? అయితే రీసెంట్గా ఏంటంటే సార్, ఇల్లు నా పేరు మీద ఉంది, నీ అవసరం నాకు లేదు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని తోసేస్తుంది నన్ను. నిన్నే బయటకు తోస్తుంది. మా అమ్మ ముందే, మా అమ్మ ఉండగానే 2-3 సార్లు తోసేసింది. ఏ ఇల్లు ఎవరి పేరున ఉంది? ఇప్పుడు కొన్న ఇల్లు అప్పటి కొన్నది గవర్నమెంట్ ల్యాండ్. అదే అదే అది అమ్మాయి పేరుని వెళ్ళింది. నీకేం చెప్పింది? నువ్వు ఇంట్లో బయటకు పోమన్నా? నువ్వు వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు. ఇప్పుడు ఎంత వాల్యూ ఉంది ఇల్లు? ఒక 15 నుంచి 20 lakhs ఉంటుంది. చిన్నదే మేడం, రేకులు. ఇప్పటిదాకా నువ్వు ఒక ఇల్లు కొనడం, ఈ మధ్యనే పార్ట్నర్ వెళ్ళిపోయాడు. ఇన్ని ఇయర్స్ లో నువ్వేం సంపాదించావని అడుగుతున్నా. అదొక్కటే మేడం ఇల్లు. అది ఆల్రెడీ ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇవ్వలేదు మేడం, కొనుక్కున్నాను. ఇల్లు కొనుక్కున్నావా? నోటరీ కొనుక్కుని కట్టుకున్నాడు. అదేమో అదే కన్స్ట్రక్షన్ కి ఎంత ఖర్చు అయింది నీకు? దగ్గర ల్యాండ్ గానీ మొత్తం పని అంతా కలిపి ఒక 7.5 దాకా అయింది. సరే, ఇప్పుడు ఆ ఇల్లు తన పేరున ఉంది కాబట్టి గెట్అవుట్ ఉంది. నేను ఊరికనే గెట్అవుట్ ఉందా? ఏమి లేకుండానే మీ ఇద్దరి మధ్యన? అంటే ఇట్లా నేను వచ్చినప్పుడు పెట్టట్లేదు, నా దగ్గర కూర్చోవట్లేదు, ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నావు అనేటప్పటికి నాకు. మీ అమ్మని ఎప్పుడు కొట్టింది? మా అమ్మని వెళ్ళిపోయే 4-5 days ముందు డిశ్చార్జ్. మా అమ్మని డిశ్చార్జ్ చేసిన రోజు ఎన్ని రోజుల క్రితం ఇది? నేను లేను, పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. చేత్తో కొట్టిందా? చేత్తోనే ఒంగబెట్టి చేత్తో కొట్టింది. అప్పుడు పూనకం వచ్చిందని మీకెవరు చెప్పారు? పిల్లలు చెప్పారు. నన్ను ఇంట్లోకి కూడా వెళ్ళనివ్వలేదు పిల్లలు. ఆవిడ పూనకం వచ్చేసి నానమ్మని పట్టుకొని దబి 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 అని 4 బాధింది అని అన్నారా? నేను గేట్ తీసి బండి లోపల పెడతా. ఎప్పుడు గేట్ తీద్దామని వెళ్తే పిల్లలు ఇద్దరు గవాలను బయటకు వచ్చేసి, నాన్న నువ్వు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళొద్దు, వెళ్తే గొడవ అవుతుంది, నువ్వు బయటికి పోదా అర్జెంట్ గా, నాకు దడగా ఉంది, నన్ను హాస్పిటల్లో చూపించు అన్నాడు పిల్లోడు. పెద్ద పిల్లోడు దడగా ఉంది. ఎంత వయసు పెద్ద పిల్లోడిది? పెద్ద పిల్లోడు 14 years. ఇప్పుడు వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయింది? 2 months అవుతుంది. 2 months. పిల్లలు అడగరా వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ కావాలని? వెళ్ళిపోతే బాగుండు అనుకుని ఉంటారు. భయపడుతున్నారు సార్. ఎందుకు భయం? ఆమె పెద్దగా ఇట్లా చెప్పింది కదా, కోపం వచ్చినప్పుడు వాళ్ళని వైర్ తోటి అట్టలతోటి స్కేళ్లతోటి కొడుతుంది, గట్టిగా కొడుతుంది. ఇంకొకటి చెప్పినానా, 2 నెలలు వెళ్ళినా, 4 నెలలు వెళ్ళినా, 9 నెలలు అయినా కమ్యూనికేషన్ ఉంటుందా? ఫోన్ చేయటం, పిల్లలు తిన్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు? 2 months నుంచి ఫోనే లేదు సార్. అప్పుడు 9 months ఫోన్ లేదు. నో కమ్యూనికేషన్. ఏం చేస్తుంది అక్కడ ఆవిడ వెళ్ళి? వీళ్ళకి ఏంటంటే నా తరపు నుంచి ఆమెకున్న వీక్నెస్ ఏంటంటే, ఈయన ఎక్కడో దూరం ఉంటున్నాడు, ఈయనకి నేను తప్పితే ఆప్షన్ లేదు, చచ్చినట్టు వస్తాడు, తీసుకెళ్తాడు. ప్రతిసారి పంచాయతీలు ఎవరు చేస్తారు, ఎవరు మాట్లాడతారు, ఎవరు మళ్ళీ ఎలా వెనక్కి వస్తుంది అమ్మాయి? ఇప్పటికి 3 సార్లు ఎలా వస్తుంది వెనక్కి? 9 నెలలు వెళ్ళినప్పుడు నేనే మాట్లాడాను. ప్రతిసారి మీరే ఫోన్ చేస్తారు, ఎలా ఉన్నావు మరి, పెద్ద మనుషుల పంచాయతీ, సారీ చెప్పడం, తెచ్చుకోవడం, అది అలవాటు. చెప్పను, మామూలుగా మాట్లాడతాను, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అంటాను. సంసారం అన్నాక ఏదైనా పెద్ద మనుషులు ఎవరైనా పెట్టుకుంటారా, ఎవరిని పెట్టుకోరా? మీకు మీరే మాట్లాడే కాదు. నేను ఎవరు కూడా ఈ అమ్మాయి పద్ధతిని ఖండించలేదా? ఎవరు ఖండించట్లేదు. నా ప్రాబ్లం అదే. ఏదైనా ఇట్లా పిల్లల్ని వదిలేసి వచ్చే తల్లిని ఎవరు ఖండించరా? ఖండించట్లేదు. పెద్ద మనుషులు ఎవరు ఏం మాట్లాడట్లేదా? మాట్లాడతలేదు. అంత మాట్లాడుకుంటే తీసుకెళ్ళండి ఆమె అట్లే ఉంటది, సర్దుకుంటదిలే మెల్లగా, తీసుకెళ్ళండి. ఇన్ని రోజులు ఎందుకు ఉంటున్నావు? ఇప్పుడు పెళ్ళైన కొత్తలో అంటే పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అనుకోవచ్చు. పిల్లలు పుట్టాక మీ సంసారం కాదు మేడం, ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఆ అమ్మాయిని చాలా ముద్దుగా పెంచి ఉంటారు. ఎంతమంది అమ్మాయి ముద్దుగా ఏం పెంచలేదు సార్. ముద్దుగా పెంచారు. ఆమె ముగ్గురు ఆడపిల్లలు సార్. ఈమె మధ్యలో ఆమె. అయితే వాళ్ళ నాన్న ఆడపిల్లలే పుట్టిరు అని చెప్పి అనేసరికి ఈమెని వాళ్ళ అమ్మమ్మ తీసుకెళ్లి పెంచుకుంది. ఒక 10 ఏళ్ల వరకు పెంచుకుంది. ఉంది, ఇప్పుడు చనిపోయే స్టేజ్ లో ఉంది, ఓల్డేజ్, బాగా ఓల్డేజ్. ఇప్పుడు ఈవిడ ఇంటికి వెళ్ళిపోయినప్పుడల్లా అమ్మమ్మ దగ్గరికి వెళ్తుందా, వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందా? వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మరి వాళ్ళు బాగా చూడరు, వాళ్ళే డైలీ కూలి పనికి వెళ్తారు. ఈవిడే వెళ్తుందా పనికి? ఈమె వెళ్ళేది, పెళ్లికి ముందు వెళ్ళేది పనికి. మరి ఇప్పుడు నీ దగ్గర అలిగి వెళ్ళిపోయినాక పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటుందా ఏమన్నా? తెలియదు మేడం. అరే అంత తెలియకుండా ఎట్లా ఉంటది? 2 నెలలు 6 నెలలు వెళ్ళిపోతుంది. 6 నెలలు ఏం చేస్తుంది ఇంట్లో? అది నేను ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటది. నువ్వు పక్కన వాళ్ళను, ఇంట్లో వాళ్ళని అడుగుంటావు, లేకపోతే మళ్ళీ నీ దగ్గరకు వచ్చినాక మంచి రొమాంటిక్ సీన్ లో ఉన్నప్పుడు 6 నెలలు ఏం చేసావని అడుగుంటావు కదా. ఏం చేసేది ఇంట్లో? అసలు ఇంకా ఇప్పుడు తనకి ఒంట్లో బాగోలేదని నేను అడిగితేనే ఏమంటది అంటే 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అంటది. సరే 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గలేదు అనుకోండి, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను రా అన్నాను అనుకోండి, ఏమంటది తెలుసా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని తగ్గిపోయినాక ఏం చేయాలి? నీ పక్కన పడుకోవాలా? అందుకే అడుగుతున్నావు నన్ను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.